మీరు చేసే అవమానాలన్నీ చిరునవ్వుతో భరించాడు. మీకంటే చిన్నోడి గురించి చుట్టాల మధ్యలో అలా చెడుగా మాట్లాడకూడదు అన్న జ్ఞానం మీకు లేదు. ఆస్తులు అంతస్తుల గురించి కాదు, ప్రేమలు అభిమానాల గురించి మాట్లాడుకోవాలని ఆ జ్ఞానం అతనికుంది, మీకు లేదు. ఇంటికొచ్చిన వాళ్లతో ఎలా ప్రవర్తించాలన్న జ్ఞానం అతనికుంది, నలుగురిలో ఎలా మాట్లాడాలనే జ్ఞానం మీకు లేదు. ఇన్ని మంచి లక్షణాలున్న తన ముందు ఆస్తింత వయసింత ఉన్నా మీరెందుకు పనికిరారు. ఆస్తంటే బీరువాలో మూలుగుతున్న డబ్బు, ఎక్కడెక్కడో కొనుక్కున్న స్థలాలో పొలాలో కాదు, 10 మందిలో మనం పెంచుకునే పరువు, 10 మంది మనల్ని చూసినప్పుడు వాళ్ళిచ్చే గౌరవం. రేపు మనం పోయినా మన పేరు చెప్తే మన బిడ్డలకి ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం, అది ఆస్తి. ఆ విషయంలో మా శ్రీవారు మీకంటే ఎన్నో రెట్ల ఆస్తిపరుడు, అది గుర్తుంచుకోండి. ఏదో 4 రోజులు తాగట్లేదు కదా అని ఎక్కువ ఊహించుకొని చెప్తున్నావు వాడి గురించి. అంత లేదు. ఇన్ని రోజులుగా వాడు తాగకుండా ఉన్నాడు కాబట్టి, వాళ్ళన్నని బయటికి తెచ్చాడు కాబట్టి, వాణ్ణి గొప్పోణ్ణి చేసి నన్నొక పనికిరాని దాన్ని చేశావు. ఒక్క పూట తాగని వాడేంటో నీకే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, ప్రాణం పోయినా తాగడు. అవునా? సరే, చూస్తా ఉండు. ఈ ఫంక్షన్ అయ్యే వరకు వాడు తాగకుండా ఉండడు, ఏదో ఒక గొడవ చెయ్యకుండా ఉండడు. అప్పుడు వాడేంటో నీకే తెలుస్తుంది. చిరంజీవి వాళ్ళమ్మ మీద ప్రామిస్ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగడు. తాగుతాడని నేను చెప్తున్నాను కదా. నాకంటే ఎక్కువ తెలుసా వాడి గురించి? నేను తనతో ప్రయాణం చేసింది కొన్ని రోజులే కావచ్చు, కానీ నమ్మకంగా చెప్పగలను, మీకంటే ఎక్కువ తెలుసని. ప్రాణం పోయినా ఇక జీవితంలో మందు ముట్టుకోడు. ఇది నా ఛాలెంజ్. సరే, పందెం. నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా తాగుతాడు. సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లోనూ తాగడు, అందులో అనుమానపడాల్సిన పనే లేదు. మీరు మీ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. సరే, ఫంక్షన్ అయిపోయేలోపు అర్థమవుతుందిగా, అప్పుడు మాట్లాడుకుందాంలే వాడి గొప్పేంటో. సరే, చూసుకుందాం. ఛాలెంజ్. ఛాలెంజ్.